తిరుపతిలో వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమి నేతల సమన్వయంతో తాను విజయం సాధించినట్లు డిప్యూటీ మేయర్ మునికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఆయన 4 ఓట్ల తేడాతో ఇవాళ విజయం సాధించారు. వైసీపీ అర్ధరాత్రి తమ పార్టీ కార్పొరేటర్లపై దాడులు చేసినా వాటిని ఎదుర్కొని తాను గెలిచానని మునికృష్ణ తెలిపారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి విజయంపై మునికృష్ణతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో 2 రోజుల పాటు జరిగిన ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ఈరోజు తుది అంకానే చేరుకునింది. దీనికి సంబంధించి ఒకే ఒక కార్పొరేటర్ ఉన్న ఆర్సీ మునికృష్ణ ఈరోజు డిప్యూటీ మేయర్గా పదవి పొందారు. అయితే 26 మంది కార్పొరేటర్లు ఆయన బలపరచడంతో ఆయన డిప్యూటీ మేయర్గా గెలిచినట్లు ప్రెసిడింగ్ ఆఫీసర్ శుభం మన్సాల కూడా చెప్పారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీ గెలుపు ఏ విధంగా సాగింది, మీకు ఎంతమంది సపోర్ట్ చేశారు? అందరూ సపోర్ట్ చేశారండి. స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు, మంత్రి మన అనగాని ప్రసాద్ గారు, ఇంకా కూటమి నాయకులు, తిరుపతిలో కూటమి నాయకులు అందరూ కూడా వాళ్ళు కష్టంగా, ముఖ్యంగా మా కార్పొరేటర్లు మాతోనే ఉండి వాళ్ళ ఇబ్బందులు పడినా కూడా, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇబ్బంది పెట్టినా, వాళ్ళ అనుచరులు ఇబ్బంది పెట్టినా కార్పొరేటర్లు మాకు ఉండి ఓటేశారు. ఈరోజు కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ క్యాండిడేట్స్ మేము ఎవరిని కిడ్నాప్ చేయలే, దౌర్జన్యం చేయలే. నిన్న మబ్బుదావనారెడ్డి ఇంటికి వెళ్ళి రాత్రి దౌర్జన్యం చేయడం ఏడ ప్రశాంతం ఉందండి చెప్పండి? ఇది ప్రశాంతత? రాత్రుల్లో వెళ్ళి వాళ్ళ ఇంటికాడ దౌర్జన్యం చేయడం ఇదే ప్రశాంతత? మీరు మాట్లాడతారు మన తిరుపతి ప్రశాంతత గురించి, తిరుపతి పవిత్రత గురించి. ఒక ఇంట్లో ఎవరు లేని టైంలో పోయి గలాటాలు చేయడం మీకు న్యాయమా కరుణాకర్ రెడ్డి గారని అడుగుతున్నా. మబ్బుదేవనారాయణ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ 2 సార్లు తిరుపతికి శాసనసభ్యులు, అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు. వాళ్ళ ఇంటికి పోయి మీరు దౌర్జన్యం చేస్తారా? చూస్తాం. మేము ఇది అధిష్టానం తీసుకుని వెళ్తున్నాం, సీరియస్గా తీసుకుంటున్నాం. తిరుపతి నుంచి మీరు టీడీపీ నుంచి ఒక కార్పొరేటర్ ఉన్నారు, ఇప్పుడు మీరు డిప్యూటీ మేయర్గా గెలవడం మీకు ఎలా ఉంది? ఈ జర్నీ ఎలా ఉంది? ఇది మాకు ప్రజల దగ్గర ఎన్నుకోబడిన కార్పొరేటర్లు, నేను ప్రజల దగ్గర ఎన్నుకున్నాను. అందరం కలిసి తిరుపతిని అభివృద్ధి చేస్తాం. మా కార్పొరేటర్లతో అందరం కలిసి మేము తిరుపతిలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. అంటే వైసీపీ నుంచి మీకు కొంతమందిని లోపరుచుకున్నారని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానిపైన మీకు ఎవరు హ్యాండ్ లోపించుకోవాలి? ఇప్పుడు మీకు ముందే హ్యాండ్ రైసింగ్ జరిగింది, మీ ముందే ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, మా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళ ముందరనే జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ముందరనే జరిగింది. మీరే మీడియా ముందర కూడా సాక్ష్యం ఉంది. అంటే తిరుపతి ప్రశాంత నగరమైన తిరుపతిలో ప్రశాంత వాతావరణంలో యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నికను మేము సజావుగా జరిపేందుకు కూటమి కూడా పూర్తి స్థాయిలో పనిచేసిందని, పోలీసులు కూడా పూర్తి సహకరించారని తమకు, అలాగే ఇక ఏదైతే యొక్క వైసీపీ నాయకులు చెప్తున్నారో ఆ విధంగా ఇక్కడ ఎటువంటి అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ జరగలేదని, పూర్తిగా అంటే టీడీపీకి సంబంధించి జనసేన వాళ్ళకి అంటే ఆ యొక్క సిద్ధాంతాలు నచ్చే వారు తమకు సపోర్ట్ చేశారని చెప్పి కూడా డిప్యూటీ మేయర్గా ఎన్నికైన ఆర్సీ మునికృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.